నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. సుమతికారుడు చెప్పినట్టు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుతాయి. బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. అధికార పక్షం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొందరు బీఆర్ఎస్ నేతలకు వశపెడతలేదట. అసలు మరి ఎప్పుడెప్పుడు అధికార పక్షంలోకి దూకుదామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరికొందరు జంపుకు రెడీగా ఉన్నారట. మరి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ గూటిని ఖాళీ చేసి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారని వినికిడి. మరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారని చెప్పాలి. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన పైల 2023లో మాత్రం ఓడిపోయారు. పదవి పోయి 100 రోజులైనా కాలేదు, అప్పుడే పార్టీ మార్చే ఆలోచన చేస్తున్నారట శేఖర్ రెడ్డి. మరి ఇప్పటి వరకు భువనగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. గుత్తె సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్త అమిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని, భువనగిరి లోక్సభ టికెట్ అతడికి కన్ఫర్మ్ అయ్యిందని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ అయ్యారు. మరి అయితే కోమటిరెడ్డి కుటుంబంతో గుత్త కుటుంబానికి అస్సలు పడదు. మరి ఈ విభేదాల కారణంగానే గుత్త అమిత్ రెడ్డికి టికెట్ దొరకడం కష్టమని అంటున్నారు అందరూ. పైళ్ల శేఖర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చింది అందుకేనట. అంగబలం, అర్ధబలం శేఖర్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి ఆయనను పార్టీలో చేర్చుకొని టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుందని సమాచారం.